మేమైతే చాలా బాగున్నామన్నమాట. ఆ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మండే మార్నింగే చూసారా, మా అమ్మ అయితే అంతా అలికేసింది. ఇక్కడ వచ్చేసి ఇంకా అంత తీసి బండ్లయితే కడిగేసుకోవాలి. మా అద్విత అయితే పడుకోయింది. మా చిన్నోడితో అయితే ఆడుకుంటుందన్నమాట మా అమ్మ. చేసి మా అద్విత అంతా రెడీ చేసేసానమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ చేసేసేయాలి. మా అమ్మ నేను టిఫిన్ చేస్తాలే, నువ్వు పూజ అయిపో అని చెప్తే నేనైతే ఇంకా దేవుడి సామాన్లు అయితే తీసుకొచ్చుకొని అయితే కడగాలి. ఫస్ట్ అయితే దేవుడి సామాన్లు కడుక్కుంటే ఇక దేవుడు ఈజీగా కడిగేయచ్చు. మినిమం ఎంత లేదన్నా బాగా చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పైన ఒలిచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోయిందనమాట. మా నాన్న కూడా టైం అయిపోతుంది, ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది ఏంటి అని చెప్తానమాట. ఇక్కడైతే దేవుడి సామాన్లు అయితే అన్నీ కడిగేస్తున్నాను. ఫస్ట్ ఇట్లా కడుక్కుంటే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి, మీరు ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇదంత తర్వాత ఇంకా పూజ మొత్తం దేవుళ్ళని తీసేసి దేవుడికి అయితే పట్టాలన్నీ కడిగేసి ఇంకా పూలు పెట్టేసి పూజ చేసేసుకుంటున్నాను అనమాట. పూజ అయితే అయిపోయింది. మా నాన్నకు టైం అయిపోతుందని చెప్పేసి టిఫిన్ చేసేసి వెళ్ళిపోయినాడు అనమాట. ఈరోజు స్పెషల్ డే ఏంటంటే మా అమ్మ మా నాన్న మ్యారేజ్ యానివర్సరీ అనమాట. 26 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 27 ఇయర్స్లోకి ఎంటర్ అయినారు. ఇక్కడ చూసారా ఎంత, మా అమ్మ గుడికి అయితే వెళ్ళొచ్చారు ఇద్దరు. ఇప్పుడు మార్నింగే ఇంకా టిఫిన్ వచ్చేసి ఒగ్గానే చేసుకున్నాం కదా, తినేసి లక్షణంగా అయితే పండుకున్నాం అనమాట. 12:30, 1 వరకు వండుకున్నాము. ఎందుకంటే మా నాన్న ఈరోజు మధ్యాహ్నం భోజనానికి రానులే అని చెప్పేశాడు. సో అందుకోసమే నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి పడుకున్నాము. ఇంకా లేచి చూసారా అన్ని అంట్లు ఉన్నాయి. ఇంక ఇక్కడ మా అమ్మ టమాటా రసం చేయపో అని చెప్పింది. యాక్చువల్లీ ఈరోజు స్వీట్ చేయాలి, పాయసం చేయపో అంటే ఇంక మా నాన్న రాడు అని చెప్పేసి, ఎవరు తింటారు లేబ్బా పాయసం అనుకొని ఇంకా సాయంత్రం చేసుకుందాంలే అందరు వస్తారు అని చెప్పింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇప్పుడు మా అందరి కోసం అయితే టమాటా రసము అన్నం అయితే చేసేస్తుంది అనమాట. మీలో టమాటా రసం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ అయితే టమాటాసు చింతపండు ఇలా మిక్సీ పట్టేసుకొని అదంతా పిప్పి అంతా తీసేసి ఇలా రసం అయితే వేసుకుంటాను. అందులోకి పసుపు, ఉప్పు, కారము, కొత్తిమీర, ఇంకా దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇక లాస్ట్లో వచ్చేసి బెల్లం అయితే వేసేసుకోవాలన్నమాట. అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం ఉడికిందని చెప్పేసి ఇక్కడ అన్నం అయితే వంచుతున్నాను. అలా బెల్లం వేసేసుకొని ఒక 2 విజిల్ అయితే పెట్టేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల వగరు అయితే ఉంటుంది కదా, అది పోతుంది అనమాట. ఒక 2 విజిల్ పెట్టేసుకొని మనం పోపు అయితే వేసేసుకుంటే సూపర్ బాగుంటుందండి టమాటా రసము. ఇంకా దీంట్లోకి మంచిగా వచ్చేసి నాకు తెలిసినంత వరకు చట్నీ కూడా బాగుంటుంది. చట్నీ అంటే ఎట్లాంటి టైప్ చట్నీ, అది టమాటా 2 పచ్చిమిరపకాయలు అది చేస్తాం, బుడ్డలు వేసి చట్నీ అయితే బాగుంటుంది కాంబినేషన్ అయితే. మేము టమాటా రసం అదైతే చేసుకొని తిన్నాము. ఇక్కడ వచ్చేసి సాయంత్రం అయితే సామాన్లన్నీ కడిగేసాను. ఇక్కడ చూసేసారా రెడీ, ఇక్కడైతే రెడీ అయిపోయింది. మా తమ్ముడు అయితే సర్ప్రైజ్ ఇచ్చినాడు, కేక్ అయితే వేసినాడు అనమాట. ఎప్పుడు జరుపుకోలేదు, అంటే ఎప్పుడు కేక్ కటింగ్ అయితే చేయలేదు. మార్నింగ్ నార్మల్గా అయితే గుడికి వెళ్ళొస్తారు. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నార్మల్గా స్వీట్ బాక్స్ లేకుంటే ఇంట్లో అయితే స్వీట్ చేసుకునే వాళ్ళము. ఈరోజు అయితే స్వీట్ కూడా చేయలేదు ఇంట్లో, ఎందుకంటే ఇంక నైట్ చేసుకుందాంలే అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ చేద్దాంలే అంటే ఇంకా ఆ పని అని చెప్పేసి 7:30 అయిపోయింది. ఇప్పుడు చేద్దామంటే మా అవ్వ మా హనీ వాళ్ళందరూ రూమ్ నుండి వచ్చారు. మా హనీ ఇప్పుడే మీరు ఒకటి రెడీ అవుతారని చెప్పేసి ఇక్కడ ఫేస్ వాష్ అయితే చేసుకుంటుంది. నన్నేం వీడియో తీయకలిగని చెప్పి చూసారు ఎట్లా చేస్తుందో. చిట్టి రాక్షసి ఊరి నుండి వచ్చింది. ఇంకా మా అక్క అట్లానే మా అవ్వ వాళ్ళందరూ వచ్చినారనమాట ఇక్కడ ఊరికి ఆదోనికి. ఇక్కడ వచ్చేసి మా ఉదయ్ అయితే కేక్ అయితే తెచ్చినారండి. మా అమ్మ అయితే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు, నార్మల్గా స్వీట్ తెచ్చి అలానే చేసుకునేవాళ్ళు. ఈరోజు మా ఉదయంగా సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి కేక్ అయితే తెచ్చినాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది మా అవ్వ ఊరు నుంచి చేసుకొని వచ్చేసిన స్వీట్, ఏంది అనుకుంటున్నారా, కర్దొంట అనమాట. ఇక్కడ మా అమ్మ రెడీ అయిపోయింది. మా హనీ అయితే వెనకాల చూసారా రెడీ అవుతుంది బొట్టు పెట్టుకొని. ఇక్కడ మా వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. అసలు ఎవరికి తెలీదు మా ఉదయ్ కేక్ తెచ్చినాడని చెప్పేసి, నార్మలే కదా అని చెప్పేసి. ఇప్పుడైతే అందరూ ఊరు నుండి వచ్చారు. చూసారా మా ఉదయ్ పట్టుకొని వచ్చినాడు అనమాట. మా చిన్నోడు కూడా రెడీ అయిపోయినాడు. మా చిన్నోడు రెడీ అయిన తర్వాత ఇంక అందరినీ రెడీ చేసేసి ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే రెడీ చేసేస్తున్నారు. ఇక్కడ మా అమ్మకైతే మా ఉదయ్ ఫోటో దింపుతున్నాడు. మా చిన్నోడికి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. ఇక్కడ మా హర్షిత్ మా పిల్లలు అందరు కలిసి కేక్ అయితే కట్ చేసినాం అనమాట. ఇంకా ఫస్ట్ కేక్ కట్ చేసేక ముందు ఫస్ట్ అయితే ఒక 2 ఫోటోలు అయితే దింపుకున్నారు. ఇంకా నైట్ వచ్చేసి వంట ఇంకా అన్నం ఉండే, పప్పు, అది మధ్యాహ్నం చేసిన రసం అయితే అలానే ఉండే. మా అవ్వ ఇంకా ఊరు నుండి శనగుగ్గలు తెచ్చింది అనమాట. శనగుగ్గలు దాంతోపాటు ఇంకేం తెచ్చినారు, చట్నీ అయితే తెచ్చిండే అనమాట. శనగుగ్గలు చట్నీ, దాంతోపాటు ఇంకా స్వీట్ తెచ్చిండే. ఇంకా వైట్ రైస్ అయితే కొంచెం వండేసి ఇంకా అదైతే గిన
తినేసామన్నమాట నైట్ డిన్నర్. ఇంకా స్వీట్ కూడా చేయాలనుకుంది, ఏం చేయలేదు. ఇక్కడ చూసేసారా ఫస్ట్ టైం అన్నట్టు మా అమ్మ ఫుల్ హ్యాపీగా ఉంది, మా నాన్న కూడా. ఇంక పిల్లలందరినీ పెట్టేసుకొని మా హనీ, మా చిన్నోడు, ఇంకా మా హస్బెండ్ ఇక్కడ కేక్ కటింగ్ చేసేసి అందరికీ కట్ చేసి అందరికీ తినిపించేసినాము. మా అమ్మ మా నాన్న చాలా హ్యాపీగా, మా పిల్లలకైతే కేక్ పైనే ఉంది మూతల్లా. ఇంకా నేను వెళ్ళి మా నాన్నకి పెట్టినా, మా అమ్మకి పెట్టిన కేక్, అలా కొన్ని ఫొటోస్ దిగినాము. ఇంకా ఇన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ దగ్గర 25 ఇయర్స్ 26 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. ఈ ఇన్ని రోజులైంది, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట కేక్ కట్ చేయడం. అది కూడా మేమందరం ఉన్నాము, మరి ఎప్పుడు ఇలా కలుస్తామో లేదో. ఇప్పుడంటూ ఇంకా బాబు కోసం డెలివరీ అయింది, ఇక్కడే ఉండిపోయినాను కదా, నెక్స్ట్ ఇయర్ అలా ఉంటుందో లేదో ఇంకా అని చెప్పేసి అందరు ఉన్నారని చెప్పేసి మా ఉదయ్ అయితే తెచ్చినాడంట. ఫస్ట్ అయితే మేము ఎవరు, నేను ఇంకా మా అమ్మ మా నాన్న 4 మెంబర్స్ ఉన్నామని చెప్పి చిన్నది తెచ్చాడు కేక్. మా పిల్లలు వచ్చేది తెలియదంట, అందుకోసమే ఇంకా సర్లే ఇంక ఎట్లా వచ్చేసినారు కదా, ఏదో ఒకటిలే తెచ్చి సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి ఇంకా పెద్ద కేక్ లేకపోయినా చిన్న కేక్తోనే ఇంత బాగా చేసుకున్నాం అనమాట. మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ మా హనీ అయితే కేక్ నాకుంటా కూర్చోయింది కదా, ఇంక అందరు మొక్కలు అయితే పూసుకున్నారు. మా అమ్మ అయితే ఫోటో దిగుదాంలో ఒకటి కూడా దిగలేదు నా దగ్గర అని చెప్పేసి మా చిన్నోడికి కూడా డ్రెస్ అది ఊపేసి డ్రెస్ వేసేసుకొని ఇంకా ఇక్కడైతే అందరు కలిసి నిలబడి దిగినామన్నమాట. నేను, మా అవ్వ, మా హనీ, ఇక్కడ వచ్చేసి మా చిన్నోడు అందరు కలిసి దిగినాం ఫోటో. ఇక్కడ మా రణ్విత్ కూడా అనమాట. ఇట్లా ఫోటో దిగిన తర్వాత అందరికైతే కేక్ అయితే పంచి పెట్టేసింది అనమాట వాళ్ళ అవ్వ. మా హనీ, మా అద్విత, మా పిల్లలు అందరు కేక్ అయితే తినేశారు. ఇంకా అయితే పక్కన పెట్టేసి కేక్ కటింగ్ చేసి ఇద్దామని చెప్పేసి ఇది చేసుకుంటూ కూర్చున్నాము. ఇక్కడైతే కేక్ అందరికీ కటింగ్ చేసి ఇస్తుంది మా అమ్మ.